ప్రభు నామంన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలండి. అలాగే మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనము చెప్పుకున్న సబ్జెక్ట్ ఏంటంటే నలుగురు వ్యక్తులు బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి వెళ్ళిపోమన్నారండి. బైబిల్ గ్రంథంలో నలుగురు వ్యక్తులు దేవుణ్ణి వెళ్ళిపోమని చెప్పారండి. వాళ్ళు ఎవరనేది ఈరోజు మనం చూద్దాం. ఇది సబ్జెక్ట్ అండి. ఫస్ట్ వచ్చేసి లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో సీమోను పేతురు చూచి యేసు మోకాళ్ళ మీద పడి నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాడు. ఇక్కడ సీమోను పేతురు దేవుని పాదాల మీద పడిపోయి నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్తాడండి. అక్కడ దేవుడు వాళ్ళకి మేలే చేశాడండి. ఆ రాత్రి వాళ్ళకి చేపలు పడడానికి, చాలా విస్తారమైన చేపలు పడడానికి దేవుడు హెల్ప్ చేశారు, ఆశీర్వాదం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా దేవుడు సీమోన్ పేతురు దేవునికి వెళ్ళిపోమని చెప్పాడు. ఎట్లా చెప్పాడు? యేసు మోకాళ్ళ మీద పడి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇతను పాపాత్ముడు అంటే ఏంటండి? పాపం అనేది ఇతనిలో ఉంది. పాపం అంటే ఏంటి? చీకటి. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగే ఉన్నాడు. వెలుగు ఫలం ఏంటండి? సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం. ఈ యొక్క మంచి పనులు ప్రభువై ఉన్నారు. వెలుగుగా దేవుడు ఈ లోకానికి మనకి వచ్చాడు. దేవుడు ఈ యొక్క వెలుగు ఫలం అనేది అందరిలో రావాలని దేవుని ఆశ అండి. కానీ ఇక్కడ సీమోన్ పేతురు మాత్రము వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఆ యొక్క వెలుగుని చీకటి కార్యాలు అనేది విడిచిపెట్టలేక దేవుడిని అక్కడ వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇతను వచ్చేసి అతను సీమోన్ పేతురు మొట్టమొదటి అతను. ఈ యొక్క రిఫరెన్స్ వచ్చేసి లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. రెండోది వచ్చేసి మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ గెరాసేను దేశంలో వాళ్ళు దేవుణ్ణి తమ ప్రాంతమును విడిచి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? గెరాసేను దేశం వాళ్ళు తమ ప్రాంతమును విడిచిపెట్టమని వెళ్ళిపోమని చెప్తున్నారు. ఎందుకంటే సేన అను దయ్యం పట్టిన ఒక యవనస్తుడిని యొక్క ప్రభువారు కాపాడారు. ఆ యొక్క యవనస్తుడిని ప్రభువారు కాపాడారన్నమాట. ఆ యొక్క యవనస్తుడు సమాధుల్లో తిరుగుతూ భయంకరమైన కేకలు వేస్తూ దయ్యం పట్టి పిచ్చి వాడి వలె ప్రవర్తిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అతన్ని చూసి ప్రభువారు జారిపడి అతను ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టారండి. వెళ్ళగొట్టినప్పుడు ఆ యొక్క దయ్యాలు అతనిలో 2000 దయ్యాలు అనేవి ఉన్నాయండి అతనిలో. అప్పుడు ఆ యొక్క దయ్యాలు దేవుడు విడిచిపోమని గద్దించినప్పుడు అక్కడ ఈ యొక్క గెరాసేను ప్రాంతంలో వాళ్ళ యొక్క జీవనోపాధి అయిన వాళ్ళు పందులను కాచేవాళ్ళండి. పందుల్లోకి ప్రవేశించినాయి అనమాట. ఈ యొక్క దయ్యాలు 2000 దయ్యాలు వాళ్ళ యొక్క జీవనోపాధి అయిన ఆ యొక్క పందుల్లోకి, ఆ యొక్క 2000 పందులు దయ్యాలు వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయి చనిపోతాయి కొట్టుకుని. ఆ యొక్క పందుల్లో వాళ్ళ యొక్క జీవనోపాధి అయిన పందుల్లో ఈ యొక్క 2000 దయ్యాలు ఆ యొక్క దేవుడు వెళ్ళగొట్టాడు కాబట్టి వాళ్ళలో దూరిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయి చనిపోతాయి. ఈ యొక్క యవ్వనస్తుడు బాగుపడతాడు, మంచిగా వెళ్తాడు. ఆ యొక్క సమాధుల్లో తిరిగే అతను చక్కగా ఆ యొక్క ఊర్లో తిరుగుతాడు. ఇతను బాగుపడ్డాడు, శుద్ధి అయ్యాడు. కానీ వాళ్ళు అక్కడ విడిచిపెట్టుకోమని వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పందులు అనేది నాశనం అయిపోయింది కదా. వీరిక్కడ జీవనోపాధిని చూసుకున్నారు. అక్కడ సీమోన్ పేతురు ఏం చూసుకున్నాడు? పాపాన్ని విడిచిపెట్టలేక, చీకటిని దూరపరచుకోలేక వెలుగుని, ప్రభువైన యేసు యొక్క వెలుగుని పొమ్మని చెప్పాడు, దేవుని వెళ్ళిపోమని చెప్పాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క జీవనోపాధి పోయిందని చెప్పి ప్రభువుని గెరాసేను అనే ప్రాంతం వాళ్ళు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్తారనమాట. ఇది వచ్చేసి రెండోది రిఫరెన్స్. మూడోది వచ్చేసి మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనంలో అందుకు పిలాతు క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేయమని అడగగా వీరు సిలువ వేయమని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు లోకంలోనే ఉన్న వాటిని కోరుకున్నారండి. ఇక్కడ సిలువ వేయమని చెప్పింది ఎవరినండి? ప్రభు వారిని సిలువ వేయమని చెప్పింది ఎవరండి? యూదులే చెప్పారండి. దేవుడు అక్కడ సువార్త చెప్పాడు, మంచి మాటలు చెప్పాడు. ప్రభు అనేక మంది రక్షించారు, అనేక మంది సూచక్రియలు చేశారు, అనేకమైన ఆ యొక్క అద్భుతాలు జరిగించారు, మంచి వార్తను చూపించారు, అనేక మంది రక్షించారు. ఆయన ప్రభువు పరలోకం రాబోతుందని చెప్పి ఆ యొక్క పట్టణంలో మంచి మాటలు చెప్పి మంచిగా వాళ్ళని చేసినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారండి? ప్రభువుకి తీర్పు తీర్చారు. ఎలా తీర్చారు? సిలువ వేయమని తీర్పు ఇచ్చారు. పిలాతు చెప్తున్నప్పుడు వీళ్ళు సపోర్ట్ చేశారండి ఇక్కడ. అలాగే నరహత్య చేసిన మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో నరహత్య చేసిన బరబ్బాను విడుదల చేయమని ప్రభువుని సిలువ వేయమని కేకలేశారండి. భయంకరమైన హత్యలు చేసిన బరబ్బాని, బందిపోటు దొంగైన బరబ్బాని విడిచిపెట్టమని
ఇన్ని మంచి పనులు చేసిన క్రీస్తుని వీళ్ళు సిలువ వేయమని చెప్తారనమాట. ఇది వచ్చేసి మూడోది. యేసుని ఆహ్వానించవలసిన వీళ్ళు యేసుని తృణీకరించారు. ఇది వచ్చేసి మూడోది. నాలుగోది వచ్చేసి యోబు 21వ అధ్యాయము 14వ వచనము 7వ వచనం. అలాగే వారు నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచి వెళ్ళిపోమని చెప్తున్నారు. వాళ్ళకంటండి నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని చెప్తున్నారంటండి. వీళ్ళు ఎవరండి? వీళ్ళు భక్తిహీనులు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోమని చెప్తున్నారండి. మాకు ఈ జ్ఞానం అక్కర్లేదు, నాకు నీ భయం అక్కర్లేదు, నాకు నువ్వేం అక్కర్లేదు, ఎందుకంటే మాకే చాలా ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఇల్లు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పిల్లలకు మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి గర్భఫలాలు ఉన్నాయి, మంచి పశువులు ఉన్నాయి, ఇలా సమస్తం మాకున్నాయి, నీతో మాకు పని లేదు, వెళ్ళిపోమని చెప్తున్నారు వీళ్ళు. అంటే సమస్తం ఉన్నాయి కదండి, దేవుడితో పనే ఉందండి వాళ్ళకి. అలాంటి వాళ్ళు యోబు గ్రంథంలో వీళ్ళు 14వ వచనంలో చెప్తున్నారండి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళకి పాతాళం ఉందని వాళ్ళకి తెలియదండి. దేవుడు వెలుగని, వాళ్ళకి పాతాళం ఆస్తులైంది ఈ లోకం వరకేనని, ఆ నరకంలోకి వెళ్ళిపోతారని, వాళ్ళ అపవాది బంధకాల్లో ఉన్నారని వాళ్ళు తెలియట్లేదండి. అందుకని వీళ్ళు వెళ్ళిపోమన్నారండి. ఈ యొక్క నలుగురు అనేది దేవుడిని వెళ్ళిపోమన్న వ్యక్తులండి. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ వందనాలు.